ఫ్రెండ్స్ మనకు అజర్బైజాన్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నాడు. సో ఈయననే జైహున్ పవర్ కళ్యాణ్. ఇండియా నుంచి ఇలా మనం బయట కంట్రీస్కి వచ్చినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపించినప్పుడు వాటిని మనమే రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇలా టెంపుల్స్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తున్నారు. చెప్పులను షూస్ని బయట ఇడిచి లోపలికి వెళ్తే బాగుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. ప్రజెంట్ నేను షార్జా ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ ఎయిర్ అరేబియా ఫ్లైట్ అని చెప్పి వేసుకోవాలి. యాక్చువల్లీ మనకు హైదరాబాద్ నుంచి ఈ ఎయిర్ అరేబియా అనేది 1.5 hour డిలే వచ్చింది. అయితే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి మా బాకు ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కౌంటర్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంకొక 12 hours తర్వాతది, అంటే ఇప్పుడు 8 అవుతుంది, యాక్చువల్లీ 12 తర్వాత ఫ్లైట్ ఇచ్చారంటే ఒక 4 hours డిలే అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు కూడా ఇలానే జరిగింది అనుకోండి, మీరు వెళ్ళి గట్టిగా అక్కడ అడగవచ్చు, మీకు వేరే ఫ్లైట్ టికెట్ ఇస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొంచెం గట్టిగా అడిగితే మీకు బిజినెస్ క్లాస్ టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి. ప్లస్ లంచ్కి సంబంధించిన ఒక కూపన్ కూడా ఇచ్చారు. సో అందుకోసం లంచ్ తినడానికి నేను ఇక్కడైతే ఆడడం జరిగింది. మరి నా నెక్స్ట్ టూర్ అనేది ఆఫ్టర్ 4 hours తర్వాత జరుగుద్ది. అక్కడ నుంచి బ్లాక్ కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ బాకు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను. సో మరి ఇక్కడ నుంచి హోటల్కి అయితే నేను వెళ్తున్నాను. ట్యాక్సీ చూసుకున్నట్టయితే ఇలాగ అనిపిస్తాయి. బయట నుంచి ఎయిర్పోర్ట్ వ్యూ ఇలా ఉంది. ఇది ఒక్కటైతే నాకు బాగా నచ్చింది. కొంచెం కొత్తగా కడుతున్నట్టున్నారు. వెదర్ గురించి మాట్లాడితే ఇండియాలో ఎలాంటి అయితే వెదర్ అయితే ఉంటుందో అలానే ఉంది. దాదాపు 30 degrees వరకు అయితే ఉంది. ఫ్రెండ్స్ వీళ్ళు కరెన్సీని మన్నత్ అంటున్నారు. మన దాదాపుగా 49 rupees పడుతుంది వీళ్ళ ఒక్క మన్నత్ తీసుకోవడం. ఇప్పుడు మనకు సిమ్ కార్డు తీసేసుకుంటే దాదాపు 2500 రూపాయలు అయితే పడింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి ఒలింపిక్ స్టేడియం. ఇదే మేము దిగబోయే హోటల్. ఫ్రెండ్స్ ఇది నాకు బాగోలో డే 1. సో రాత్రంతా పడుకున్నాను అలసిపోయి. రాత్రి మరి డిన్నర్ కూడా చేయలేదు. సో మరి మార్నింగ్ ఇక్కడ మాకు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు. ఇలా ఉన్నాయి. ఎక్కువగా వీళ్ళైతే ప్యాన్ కేక్స్ ఎక్కువ తింటారట, అందుకోసం మనకు దీనికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి, ఫ్రూట్స్ అనిపిస్తున్నాయి. ప్లస్ ఇక మన ఇండియన్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి చూడాలి ఎక్కడ ఉన్నాయో. యాక్చువల్లీ వాళ్ళ మినీ వెనీస్, తర్వాత నిజామీ స్ట్రీట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో వాటికి నన్ను అయితే తీసుకెళ్తున్నాడు. దీంతో పాటు ఇంకా కొన్ని వేరే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళబోతున్నాను. సో వాటన్నిటిని నేను ఇక్కడ కవర్ చేస్తాను. ప్రజెంట్ నేను నిజామీ స్ట్రీట్లో ఉన్నాను. యాక్చువల్లీ నైట్ టైం మీకు ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇప్పటికే చాలా మూవీస్లలో అక్కడ ఇక్కడ దీని గురించి మీరు చూసే ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తుంది ఓల్డ్ సిటీ. ఇక్కడ మనం చూడొచ్చు స్టార్టింగ్ బాకు అంటే ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు. మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉంటుంది చూసారా, సో అట్లాంటిది అన్నట్టు ఇది. మనకు పాత ప్లేసెస్ అనేవన్నీ ఇక్కడ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ త్వరలోనే ఇక్కడ ఫార్ములా 1 రేసింగ్ జరగబోతుంది. సో దానికోసమే ఇక్కడ వీళ్ళు ఈ బోర్డులను రెడీ చేస్తున్నారు, మొత్తం సిద్ధం చేస్తున్నారంటూ. సో ఈ స్ట్రీట్లలోనే మనకు ఈ ఫార్ములా 1 రేసింగ్ జరగబోతుందంట. ఫ్రెండ్స్ ఈ స్ట్రీట్ అనేది మార్నింగ్ నుంచి హడావిడిగా లేదు, కానీ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఒక 2-3 అవుతుంది. ఆ 2-3 o'clock వరకు మాత్రం చాలా హడావిడిగా అయితే తయారైపోయింది. ఫ్రెండ్స్ ఈ స్ట్రీట్కి నిజాం స్ట్రీట్ అని చెప్పేసి అంటూ ఉంటారు చూసారా. సో దానికి వాళ్ళ పేరు ఎందుకు పెట్టారు అంటే అక్కడ ముందు వైపు మనకు అక్కడ నిజాంకి సంబంధించిన విగ్రహం ఇది. యాక్చువల్లీ ఇతన్ని పోయేట్ అంటున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ మీకు ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూసారా, చూడొచ్చు. యాక్చువల్లీ లోపల మొత్తం మనకు షాపింగ్ మాల్ ఉంది. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకు సముద్రానికి సంబంధించిన వ్యూ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్లేమ్ టవర్స్ కూడా కనిపించేస్తున్నాయి. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ బిల్డింగ్ అనేది ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇదే కార్పెట్ మ్యూజియం. దీని లోపలికి వెళ్తే మొత్తం మనకు కార్పెట్స్ కనిపిస్తూ ఉంటాయి, మంచి మంచి కార్పెట్స్. సో వీళ్ళకు ఫేమస్ అన్నట్టు ఇక్కడ. సో అదే ఇక్కడ మీరు చూడొచ్చు దగ్గర నుంచి. మరి దీని షేప్ కూడా మనకు ఒక కార్పెట్ లాగానే బిల్డ్ చేయడం మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు స్మాల్ వెనీస్ అంటున్నారు చూసారా, సో అదే ఇది అన్నట్టు. జనరల్గా మనకు వెనిస్ సిటీలోకి వెళ్తే ఇలాంటి దాని కింద నుంచే ఇలా బోట్లో తీసుకెళ్తూ ఉంటారు చూసారా, సో దానికోసమే దీన్ని ఇలా వీళ్ళు అంటున్నారు.
మరి మనం ఈ స్మాల్ వెనిస్ సిటీలో తిరగాలంటే అంత ఈజీ ఏం కాదు. దీనికోసం కూడా మనకు ఒక లైన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అది కనిపిస్తుంది సార్, అక్కడికి వెళ్ళేసి మనం టికెట్లు తీసుకోవాలి. అదే ఫ్రెండ్స్, ఈ స్మాల్ వెనీస్లో మనం బోట్లో ప్రయాణించాలంటే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. యాక్చువల్లీ దీని ప్రైజింగ్ అనేది $5 మనత్సే. కాకపోతే దీనిలో అంటే ఆ బోట్లో మళ్ళీ వీళ్ళ లోకల్ పీపుల్స్ కూర్చున్నారనుకోండి, వీళ్ళు ఏమంటున్నారంటే అజర్బైజానీస్ అంటున్నారు చూసారా. సో వాళ్ళు కనుక దాంట్లో కూర్చున్నట్టయితే మనకు అలౌడ్ లేదు, అంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే దాంట్లో వెళ్తారన్నట్టు. మనం వెళ్ళాలి అంటే సపరేట్గా మనకంటూ ఒక ఇటువంటి బోట్ కావాలి అంటే మాత్రం మనం 20 మనస్ పే చేయాల్సి ఉంటుంది. 20 × 50 వేసుకోండి, అంత డబ్బులు పే చేస్తే మనం కూడా దానిలో వెళ్ళొచ్చు అన్నట్టు. లేకపోతే ఇక మనం వెళ్ళాలన్నట్టు, అంటే వేరే కంట్రీస్ వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది, లోకల్ పీపుల్ తోటి వెళ్ళడానికి మాత్రం కుదరదు. ఫ్రెండ్స్, పనోరమిక్ వ్యూ అని చెప్పేసి ఒక వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం మనకు బాకు అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అయితే దానికోసం జనరల్గా అయితే అందరూ ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పైన మనకు ఒక 200 స్టెప్స్ దాకా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కామనుకోండి, ఇక్కడ నుంచి కూడా అదే వ్యూ చూడొచ్చు. కాకపోతే దానికోసం 1-2 గంటలు వెయిట్ చేయాలి. దీనికైతే ఎటువంటి వెయిటింగ్ అవసరం లేదు, ఈ స్టెప్స్ నడిస్తే అయిపోద్ది. సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా మంది ఉన్నారు కాబట్టి స్టెప్స్ ఎక్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సో రండి మరి స్టెప్స్ ఎక్కి చూద్దాం పైనుంచి. సో పెద్ద కష్టం ఏం లేదు, చాలా ఈజీగా అయితే ఎక్కొచ్చు. ఎక్కువ స్టెప్స్ కూడా ఏం లేవు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన కింద నుంచి ఆ ట్రైన్లో ఎక్కాలని చెప్పి చూసారా. సో అదే వ్యూ ఇక్కడ నుంచి మనకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మీకు పనోరమిక్ వ్యూ కావాలనుకోండి, మొత్తం సిటీ అనేది దూరం నుంచి కనిపించాలి అంటే ఈ స్టెప్స్ ఎక్కి చేయండి, మీకు చాలా మంచి వ్యూ అయితే వస్తుంది. రాత్రి డిన్నర్ కోసం మసాలా జంక్షన్ అని చెప్పేసి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. నేనున్న హోటల్ దగ్గర నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంది. 300 రూపాయలలో అయితే ఇక్కడికి వచ్చేసాము. మరి చాలామంది ఫేమస్ సింగర్సే ఈయన దగ్గరకు వచ్చారు. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, సోను నిగమ్, ఇంకా ఆలిషా చెన్నై అని చెప్పేసి కొంతమంది సింగర్స్ ఉంటారు కదా, హిందీ బాలీవుడ్ యాక్టర్స్. మొత్తానికి అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే ఎంటర్ కావచ్చు. చూద్దాం ఫుడ్ ఎలా ఉంది అనేది. ప్రజెంట్ అయితే మేము ఒక బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. సో మరి ఇంతమంది వచ్చి తింటున్నారు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎప్పుడైనా మరి మీరు వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. ఏం స్పాన్సర్డ్ ఏం కాదు, కాకపోతే చాలామందికి ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటూ ఉంటారు సార్, వాళ్ళకైతే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది బిర్యానీ బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా చెప్పించాం, ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, వాళ్ళు యాక్చువల్లీ వడ్మాల్కనుకి ఫైర్ టెంపుల్కి అటు వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మా డ్రైవర్ చెప్పింది ఏంటి అంటే, ఎలాగో మీరు గబ్బాలకు వెళ్తారు కదా, సో ఆ గబ్బాలకు వెళ్ళినప్పుడు అవి దారిలోనే పడతాయి, దాని బదులు ఇక్కడ మనకు ఈ హైదరాబాదీ మ్యూజియం ఉంది, సో దీన్ని చూసుకోండి మీకు అన్నీ కవర్ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం ఇక్కడ ఆగాను నేను. సో ఇందులో మనకు పిల్లర్లు లేకుండా దీన్ని బిల్డ్ చేశారని చెప్పేసి అంటారు. అదే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్లస్ ఇక్కడ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి వచ్చినప్పుడు మంచి ఫోటో స్పాట్ కావాలి అంటే ఈ స్పాట్లో నుంచి మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఐ లవ్ బాకు అని చెప్పేసి పెట్టారు చూసారా. ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాను. అక్కడ మనం టికెట్ తీసుకోవడానికి కౌంటర్ రిటర్న్ చెప్తున్నారు. సో మరి ఇటు వెళ్ళిపోదాం. ఆర్కిటెక్చర్ మాత్రం మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. మరి ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు. మనకు ఫ్రంట్ సైడ్ నుంచి అలా అనిపించింది, సైడ్ నుంచి ఇలా అనిపిస్తుంది. దీని చుట్టుపక్కల మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక షిప్ లాంటి ఆకారంలో ఒక బిల్డింగ్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. దాని తర్వాత ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. టికెట్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు టికెట్ ఆఫీస్ అని చెప్పేసి మొత్తానికి ఒకటి ఇంగ్లీష్లో అయితే రాశారు. పైన వీళ్ళది బిల్లెట్ కసాసి అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది. ఫ్రెండ్స్, 2500 పెడితే ఈ టికెట్స్ దొరుకుతాయి. అంటే మనకు వీళ్ళు 25 మన్నతులు అంటారు, కానీ మన ఒక మన్నత్ =50 రూపీస్ వేసుకున్నా సరే దాదాపుగా మనకు 2500 రూపాయలు అయితే అవుతాయి. ఇది లోపటి నుంచి బయటికి వ్యూ. ఇంతకుముందు మనం బయట నుంచి లోపలి చూసాం కదా, సో మరి ఇది లోపటి నుంచి బయటికి వ్యూ. టికెట్లు పట్టుకొని ఇటు వెళ్ళమన్నారు వీళ్ళు. ఇది ఇంకొక సైడ్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపలికి వచ్చింది ఎస్పెషల్లీ ఈ కార్ చూడడానికి. ఇక్కడ మీరు కార్ చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఓల్డ్ మోడల్ కార్స్ అనేవి మనకు కనిపిస్తాయి. జనరల్గా మనకు బయట ఇటువంటి కార్స్ అనేవి కనిపించాయి, కానీ ఇక్కడ మనకు చాలా సంవత్సరాల క్రితం ఉండే కార్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ దీనికి సంబంధించిన హిస్టరీ అదంతా అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు.
సో వెనకాల ఉన్న కారు బెంజ్ 600. దీన్ని వీళ్ళ ప్రెసిడెంట్ యూజ్ చేశాడని చెప్తున్నారు. అంటే ఓల్డ్ మోడల్ అంటే ఇక్కడ 98 నుంచి 2003 వరకు అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో అయితే మెన్షన్ చేశారు. మరి ఇటువంటి కార్స్ అనేవి జనరల్గా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, కింద పార్ట్ అయిపోయింది, ఇక్కడ పై పార్ట్కి వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చాలా ఎక్సలెంట్గా బిల్డ్ చేశారు. మొత్తం దీనిపైన ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. జూమీ ప్లేన్సా అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి కావచ్చు. చూడడానికి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మనిషిని ఆల్ఫాబెట్స్ తోటి అయితే వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నడిచేటప్పుడు మాత్రం మొత్తం మనకు కళ్ళు బయలు కంపిపోతున్నాయి. అంటే మనం ఏదో స్టెప్ వేస్తున్నామా అనేది కూడా కనబడకుండా ఉంది. దానికి రీజన్ ఏంటంటే మొత్తం ఇది వైట్ ప్లస్ దీనికి సంబంధించిన లైటింగ్ కారణంగా అనుకుంటా, మనకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇతని పేరుంది చూడండి, ఇక్కడ హైదర్ అలియేవ్ అని చెప్పేసి. సో ఇదే మనం చూసే మ్యూజియం, హైదర్ అలియేవ్ మ్యూజియం అని చెప్పేసి 2500 రూపాయలు అయితే తీసుకున్నారు. మరి ఇది వర్తో కాదో చెప్తాను నేను మీకు ఇప్పుడు. పైనుంచి వ్యూ కార్లు, ఇంతకుముందు మనం చూసిన కార్లు ఇవే. వీళ్ళ రాజులు తిరిగిన కార్లు ఒక 4 కార్లు తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. ఇంతకుముందు మనం దుబాయ్ మ్యూజియం చూసారా? సో దుబాయ్ మ్యూజియం కాకుండా ఇది కొంచెం వేరేలా ఉంది. దుబాయ్ మ్యూజియంలో నాకు దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంలో ఇట్లా కార్స్ ఏం కనిపించలేదు. అంటే ఫ్యూచర్ కార్స్ కనిపించాయి కానీ ఓల్డ్ కార్స్ కనిపించలేదు. ఇక్కడ ఏంటంటే మనకు ఓల్డ్ కార్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఏంటంటే వీళ్ళ ఎవల్యూషన్ ఎట్లుంది అనేది చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందారు మెల్లిమెల్లిగా అని చెప్పేసి. యాక్చువల్లీ వీళ్ళకు సోవియట్ యూనియన్ నుంచి 1990s వీళ్ళకి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళు డెవలప్ అయ్యారు. కాకపోతే చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, గ్యాసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో వీళ్ళ టూరిజం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. మనకు రష్యాకి దగ్గరగా ఉండడం కారణంగా యూరోపియన్ కంట్రీకి సంబంధించిన వాతావరణం అనేది వీళ్ళకు ఉన్న కారణంగా చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో పోల్చుకున్నట్టయితే మన ఇండియాలోనే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయనుకోండి. పైన ఇవి పెట్టారు సరే, ఇక్కడ నుంచే మనకు 360 degreesలో ఆడియో అయితే వినిపిస్తుంది. టెక్నాలజీ బాగుంది. అంటే మనకు ఎవరి గురించి తెలియాలన్నా సరే సింపుల్గా దాని కిందికి వెళ్ళామనుకోండి, అక్కడ నుంచి ఆటోమేటిక్ ఇది యాక్టివేట్ అయిపోయి దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం చెప్తుంది. 1985లో వీళ్ళు ఎలా ఉన్నారు, దాని తర్వాత ప్రతి ఒక్క హిస్టరీ వీళ్ళది ఉంది. వీళ్ళ పాలకులు ఇవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతసేపు వాళ్ళు అక్కడ ఒక ప్రొజెక్షన్ స్క్రీన్ పైన చూపించారు కదా, అక్కడ కాకుండా ఇక్కడ ఒక సపరేట్ రూమ్ పెట్టి రూమ్లో పెద్ద ప్రొజెక్షన్ పెట్టి దీనికి సంబంధించిన వీళ్ళ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నారు. ఇది కూడా బాగుంది. మంచి సౌండ్ సిస్టమ్ తోటి, మంచి పిక్చర్ క్వాలిటీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఒకటి బుక్ లాంటిది పెట్టారు. కాకపోతే ఇదంతా మనకు స్టోన్ తోటి క్రియేట్ చేసింది. ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ పేజెస్ అనేవి మూవ్ అవ్వడం చూడవచ్చు. మరి ఇంత పెద్ద బుక్ ఎవరు చదువుతారో నాకు తెలియదు, కానీ అంత పెద్ద బుక్ అయితే పెట్టారు. దాని తర్వాత ఇక్కడ మిగతావన్నీ కూడా మనకు అలానే కనిపించేస్తున్నాయి. వీళ్ళు ఏ కాలంలో వాడిన స్వాట్స్, ఇక 1996లో మరి వీళ్ళు యుద్ధానికి వాడిన కత్తులు కావచ్చు అవి. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన అంటే వీళ్ళు వాడిన వస్తువులు ఇక్కడ కనిపించేస్తున్నాయి, స్వాట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గన్ను కూడా ఉంది చూడండి, ఇక్కడ గన్ను ఒకటి ఉంది, ఆ గన్ను కూడా కనిపిస్తుంది. వీళ్ళు తాగిన కాఫీ సెట్స్, నెక్స్ట్ వచ్చేసి మెడల్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎవరికైతే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే మన కంట్రీకి సంబంధించిన హిస్టరీ అనేది ఇంకా బాగుండేది. మరి 2500 రూపాయలు దీన్ని పెట్టొచ్చా అంటే నాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఒక 500 ఏముంటే బాగుంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్ వాడిన యూనిఫామ్ మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది. జనరల్గా మనం ఇటువంటివి చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళ టేల్ కోట్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన వాడిన క్యాబిన్ ఏదైతే ఉంటుందో, చాంబర్ ఏదైతే ఉంటుందో అది ఉంది. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ఆయిల్ ల్యాంప్ కూడా చాలా భద్రంగా పెట్టారు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు 1990 నుంచి 1993 వరకు అయితే దీన్ని యూజ్ చేశారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ మెడల్స్ అనేవి అన్నీ ఉన్నాయి. 1945లో, 1948లో, 1953లో, 1956, 66లో ఇవన్నీ అయితే మనకి ఇక్కడ మెడల్స్ పెట్టారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఒక 2 ఫ్లోర్స్ కవర్ చేసాం. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ వీళ్ళు వాడిన వస్తువులు పెట్టారు. మొత్తం వీళ్ళు ఏమేమి యూజ్ చేశారనేది. యాక్చువల్లీ ఇది మన కంట్రీ వాళ్ళ కోసం కాదు కానీ వీళ్ళ కంట్రీ వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు ఇక్కడ ఓల్డ్ తరం వాచ్ ఉంది చూడండి. సో మరి ఇది ఎన్ని 100 కోట్లు ఉంటుందో 1000 కోట్లు ఉంటుందో నాకు కూడా తెలియదు. నేను ఆప్షన్లో పెడితే వీళ్ళు యూజ్ చేసిన వాచెస్, గ్లాసెస్ ఇవే పెట్టారు. వీళ్ళన్నీ వీళ్ళు యూజ్ చేసిన మెడల్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సూపర్ కార్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు ఇటువంటివి. 1929లో ఉంది. దాని పేరు ఏదో దాన్ని పలకడం కూడా రావట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టమాటో బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా పెట్టారు. మరి ఎప్పుడో 1992 అంటే ఎక్కడో హిట్లర్ జమానా, ఆ జమానా నుంచి వీళ్ళు ఈ కార్ని అయితే పెట్టడం జరిగింది. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. ఫ్రెండ్స్ ఇంకా మనం కార్పెట్ మ్యూజియం అని చెప్పి చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఉన్న మన హైదరాలీ మ్యూజియం ఏదైతే ఉంటుంది దీనికి సంబంధించిన శాంపుల్స్, సో అవన్నీ వీళ్ళు డైరెక్ట్ అన్నిటికి సంబంధించిన నమూనాలు ఇక్కడ తయారు చేసి పెట్టారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో వీళ్ళ కంట్రీలో ఏమేమైతే బిల్డింగ్స్ ఉన్నాయో మెయిన్ బిల్డింగ్స్ వాటన్నిటిని మొత్తం వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఇగో ఇది హైదరాలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం వచ్చిన ఎయిర్పోర్ట్ ఇదే, ఇట్లా ఉంటుంది వీళ్ళ ఎయిర్పోర్ట్. నిన్న మనం ఫ్లేమ్ టవర్స్ దగ్గర నుంచి చూసారా, సో దానికి సంబంధించిన శాంపుల్సే వీళ్ళు ఇక్కడ కట్టి పెట్టారు. ఫ్రెండ్స్ మొన్న ఎప్పటిదాకా మనం చూసింది అటువైపుది, నెక్స్ట్ చూసేదంతా ఇటువైపు సైడ్. దీనిలో మనకు వీళ్ళు ఏమేమో పెట్టారు, దీనికి సంబంధించిన ట్రాన్స్లేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనకు క్లాసిక్ కార్ ఎగ్జిబిషన్ అనేది అక్కడ చూపించిన 3 కార్లే కాకుండా ఇంకా కింద -3కి వెళ్తే ఇంకా చాలా కార్స్ ఉంటాయి, వాటిని చూసొద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ కార్ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు కానీ కార్లను ముట్టొద్దని చెప్పుకుంటున్నారు. హైలైట్ కార్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 1910 మోడల్. నెక్స్ట్ మనకు గుర్రాలతో కూడిన సవారీ కూడా మీరు పెట్టారు. ఇది 1927 కార్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది. కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు అనిపించిందని కింద కామెంట్లో రాయండి. ఎన్ని కార్స్ ఉంటే ఏ కార్ చూడాలో కూడా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. అన్ని కార్స్ ఉన్నాయి, అమేజింగ్ కార్స్ ఉన్నాయి. ఇలా మనం ఇటువంటి కార్స్ అనేవి గేమ్స్లలో సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకొని ఆడుతుంటాం చూసారా. సో అటువంటి మోడల్స్ అనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి, అటువంటి కలర్స్ అనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇటువంటి బైక్స్ అనేవి మనం ఒక షోలే మూవీలో లేకపోతే క్యాప్టెన్ అమెరికా లాంటి సినిమాలలో చూసాం కదా. సో అటువంటి బైక్ ఇది చూడడానికి అయితే రియల్గా ఎక్సలెంట్గా ఉంది. ఈ కార్ కూడా మనం చాలా మూవీస్ చూసాం ఫ్రెండ్స్. ఈ కార్ అనేది ఇండియానా జోన్స్లో వాడిన కారు. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 1956లో ఉన్న మర్సిడీస్ బెంజ్ కార్. ఇది మనం ఫ్రంట్ నుంచి చూసినా సరే చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది చూడండి. ఈ మొత్తం బోనెట్ ఏరియా అనేది చాలా వైడ్గా ఉండి ఆ బ్యాక్ సైడ్ అనేది చిన్నగా ఉంది. ఇప్పుడు అన్ని కార్స్ అనేవి వేరేలాగా ఉన్నాయి కానీ అప్పటి మోడల్ కూడా చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుగాటీ కార్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, ఆ కారే చూడండి, చాలా లగ్జరియస్గా ఉంది. మరి ఎన్ని కోట్లు ఉంటుందో నాకు తెలియదు కానీ కార్ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే ప్రతిదీ హైలైట్ కనిపిస్తుంది. లోపల మీరు చూడండి, ఆ గేర్ చేసే రాడైనా కానివ్వండి, లోపల ఇంటీరియర్ అయినా కానివ్వండి, టెక్స్చర్ అయినా కానివ్వండి, చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది ప్రతిదీ. వీళ్ళు యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి ఇక్కడ సిలిండర్ టైప్ ఇవి యూస్ చేసినట్టున్నారు. సో మరి ఒక్కసారి బటన్ ప్రెస్ చేస్తే జైమని వెళ్ళిపోద్ది కార్. ఇక మరి ఫిల్మ్ స్టార్స్ దగ్గర, సెలబ్రిటీస్ దగ్గర, అందరి దగ్గర ఎక్కువ కనిపించేది మీకు రోల్స్ రాయల్స్. యాక్చువల్లీ ఇది 1958 మోడల్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం SMZ S3D అని చెప్పేసి ఒక కార్ చూస్తున్నాం సార్. ఇటువంటి కార్ అనేది మీరు ఎక్కడ చూసారు గుర్తుపెట్టండి. మనము మిస్టర్ బీన్కి సంబంధించిన కార్టూన్స్ చూస్తుంటాం సార్, అటువంటి కారే ఇది, చిన్న కారు. నేనైతే దానిలో అయితే ఇటువంటి సేమ్ కలర్ కారు ప్లస్ ఇంతే చిన్న సైజులో ఉన్న కారు చాలాసార్లు చూశాను. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి మీతోటి షేర్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాకుండా మనకు బెంజ్ కార్స్ అయినా, రోల్స్ రాయల్స్ అయినా, ఇంకా సినిమాలు యూజ్ చేసిన కార్స్ అయినా, అవన్నీ కార్స్ అనేవి మనకి కార్ ఎగ్జిబిషన్లో కనిపిస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చింది ఫైర్ టెంపుల్. సో మరి ఇక్కడ ఎప్పుడు ఫైర్ అనేది బర్న్ అవుతూనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం మరి అది ఎలా ఉంటుంది అనేది. ప్లస్ మన హిందూ గాడ్ కూడా నటరాజు ఉంటారు కదా, ఆయన కూడా ఉన్నాడని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం ఒకసారి వెళ్ళి. ప్లస్ గణపతి కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్ అక్కడ కస్తా అని ఉంది చూసారా, అంటే టికెట్స్ అని అర్థం. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు 15 మన్నత్స్ పడింది. మరి ఇక్కడ ముందటకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. దీన్నే మనము అంటే ఇదే టికెట్ని మనము తర్వాత ఫైర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, అక్కడ కూడా యూజ్ చేయొచ్చట. సో
సో దానికోసమే మరి దీన్ని నేను పడేయను, ఇలానే ఉంచుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా వస్తే దీన్ని పడేయకండి, రెండింటికి యూజ్ చేయవచ్చు అని అంటున్నాడు. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ మంట వచ్చింది చూసారా, ఇదే ఫైర్ టెంపుల్ అన్నట్టు. ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక ఫైర్ టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ మంట ఉంది చూసారా, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలానే బర్న్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మిథేన్ ఉంటుంది చూసారా, మిథేన్ అనేది ఆ మిథేన్ గ్యాస్ అనేది బయటికి కంటిన్యూ వస్తూ ఉంటుంది అన్నట్టు. దాని కారణంగా మనకు ఇలా ఈ ఫైర్ అనేది దీనిలో నుంచి బయటకు వస్తూనే ఉంటుంది. ఎక్కువగా మన ఇండియన్ టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు, అగ్నిదేవుడు అంటూ ఉంటారు చూసారా. సో దానికోసం ఇక్కడికి వీళ్ళు వస్తూ ఉంటారు అన్నట్టు. యాక్చువల్లీ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. సో మంచు పడ్డా వర్షం పడ్డా, అంటే యాక్చువల్లీ ఇలా కంట్రీలలో మంచు పడుతూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో కూడా ఇది ఇలానే మండుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఎక్కడ ఉంది అంటే బాకుకు అవుట్స్కట్స్లో ఉంది. ఎప్పుడైనా మీరు విజిట్ చేయడానికి వస్తే పక్కా ఈ ఫైర్ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఈ సంవత్సరాల నుంచి ఇది మండుతూనే ఉంటుంది కాబట్టి పక్కా చూడాల్సిన ప్లేస్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లోపలికి వచ్చి చూసినట్టయితే ఎప్పుడూ రాతి కాలం నాటివి కనిపిస్తున్నాయి ఇవ్వండి. రాతి యుగంలో మనకు జనాలు ఇట్లనే చేసేవాళ్ళు, ఇటువంటి పాత్రలు యూజ్ చేసేవాళ్ళు, డ్రాయింగ్స్ చేసేవాళ్ళు. సో అవే ఇక్కడ కనిపించేస్తున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు అదే మెన్షన్ చేశారు, 11th సెంచరీకి సంబంధించిన ఇవన్నీ. ఫ్రెండ్స్ దీనిలోకి మీరు ఎంటర్ అయిన వెంటనే మన ఇండియన్ కల్చర్కి సంబంధించి ఒకటి కనిపిస్తుంది. అదేంటి అంటే ఇక్కడ మనకు సాంస్క్రిట్లో ఈ టెక్స్ట్ అంత ఉంది. ప్లస్ లోపల చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ గాడ్ అయిన గణపతి అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇండియా నుంచి ఇలా మనం బయట కంట్రీస్కి వచ్చినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపించినప్పుడు వాటిని మనమే రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇలా టెంపుల్స్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తున్నారు. చెప్పులను షూస్ని బయట ఇడిచి లోపలికి వెళ్తే బాగుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. లోపల మనకి వినాయకుడికి సంబంధించిన విగ్రహం ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక తాతయ్య కూడా ఉన్నారు, మరి ఎవరో నాకు తెలియదు కానీ మొత్తంగా నాకు బాగా అనిపించింది. వేరే కంట్రీలో కూడా మన ఇండియన్ గార్డ్ కనిపించడం అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు వీళ్ళు ఇలాంటి వృత్తులు చేసేవాళ్ళు, వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అనే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ వీళ్ళు వాడిన పాత్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ బండల పైన ఇవన్నీ పాత లిపులు అన్నట్టు, అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెక్కిన లిపులు అన్నట్టు. సో అవే ఇక్కడ మనకు కనిపించేస్తున్నాయి చుట్టూ కూడా. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఇక్కడ నేను చూసింది మన లిపి ప్లస్ మన టెంపుల్, మన దేవుడు ఒక ఆయన కనిపించాడు. సో అంతే, ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను ఫైర్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా చూసింది మనము ఫైర్ టెంపుల్ అన్నట్టు. ఫ్రెండ్ నా బ్యాక్ సైడ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూసారా. సో అవన్నీ పెట్రోల్ తీయడానికి వీళ్ళు యూజ్ చేస్తున్నారు. పెట్రోల్ తీయడానికి ఇది ఒక పద్ధతి. సో యాక్చువల్లీ పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ ఇస్తారు, క్రూడ్ ఆయిల్లో నుంచి మళ్ళీ మనకు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇవన్నీ వస్తుంటాయి చూసారా. సో దానికోసం వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇవన్నీ అవే ఇలా మనకు అజర్బైజాన్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫైర్ మౌంటైన్కి వచ్చాం. మరి ఈ ఫైర్ గురించి మాట్లాడినట్టయితే చాలా సంవత్సరాల నుంచి ఇలా మంట వస్తూనే ఉన్నాయట, కొన్ని వేల సంవత్సరాల నుంచి. దానికి రీజన్ ఏంటి అంటే దీని నుంచి మనకు మీథేన్ గ్యాస్ అనేది వస్తూనే ఉంటుంది. వర్షం పడ్డా మంచు పడ్డా ఎప్పుడైనా సరే సంవత్సరాల తరబడి నుంచి ఇది మండుతూనే ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది జొరాస్ట్రియన్స్ అని ఉంటారు చూసారా. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు. దానికోసం ఇక్కడ కైన్స్ వేశారు చూసారా. సో ఈ కైన్స్ అనేవి అందుకే వేశారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు, ఎన్ఆర్ అని చెప్పేసి. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. మరి ఇక్కడ మనం కూడా వెళ్ళి దిగుదాం. వీళ్ళందరూ ఫైర్ చూస్తున్నారు ఇక్కడ నిలబడి, మనలాగానే ఎక్కువగా ఇండియన్ టూరిస్టులు కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు ఈ ఫైర్ మౌంటైన్ చూసిన తర్వాత ఇక్కడ పక్కకు మ్యూజియం ఉంటుంది. యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఇది పక్కకే ఉందని చెప్పి. మీరు కూడా వచ్చి చూడండి, ఫ్రీయే. అదే టికెట్లో మనం కూడా చూడొచ్చు. పెద్ద హాస్యం లేదు కానీ ఓకే, మీరు ఒక 5 నిమిషాలు చూస్తా టైంపాస్ చేస్తా అంటే మాత్రం వచ్చి చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను రూమ్లోకే బిర్యానీ తెప్పి ఇదే బెస్ట్ అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనము బయట నిన్న రెస్టారెంట్ చెప్పాను చూసారు, అక్కడికి వెళ్ళాలంటే 5 మనత్లు అయితే పే చేయాల్సి ఉంటుంది రానుపోను. సో దాని బదులు మనము బోల్ట్ అనే యాప్ యూజ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడికే బిర్యానీ రూమ్కి తెప్పించేసుకోవచ్చు. దాని కారణంగా 5 మనత్లు అయితే మిగిలిపోయాయి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలానే ట్రై చేయండి. అయితే నేను మార్నింగ్ ఇంకొక చోట కూడా తిన్నాను, నాకు ఆ హోటల్ పేరు గుర్తుకు రావట్లేదు కానీ చెత్తగా ఉండే బిర్యానీ. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 5,000 రూపాయలు తీసుకున్నారు. అంటే నేను ఒక్కనే కాదనుకోండి, మాతో వచ్చిన డ్రైవర్ ప్లస్ నాతో వచ్చిన అబ్బాయికి మాకు మొత్తం బిర్యానీ ప్లస్ ఒక చికెన్ ఆర్డర్ చేసాం. దాంతో కలుపుకుంటే వాళ్ళు దాదాపు 5,000 తీసుకున్నారు. ప్లస్ వీళ్ళ ట్యాక్స్లు అంటూ చెప్పి ఒక 15% ట్యాక్స్లు వేశారు. నేను మీకు మార్నింగ్ ఆ హోటల్ నేమ్ కనుక్కొని చెప్తాను. సో ఆ హోటల్కి అయితే అసలుకి వెళ్ళకండి, అదే రెస్టారెంట్కి అయితే అసలు వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ వీళ్ళు మసాలా జంక్షన్ అని చెప్పేసి ఉంది, మొత్తంగా అక్కడ నుంచి అయితే తెప్పించుకోండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చేసింది నేను పార్ట్ 1, ఇంకొక పార్ట్ 2 కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. తాత భలే ఊపేది ఉన్నాడు.